నేను అమ్మ తేజాను సపోర్ట్ చేయట్లేదు, కేవలం విజయప్రసాద్ రెడ్డి మీద ఫోకస్ చేసి మాట్లాడుతూ ఉన్నాను. ఆయన చేస్తున్న మనుషులను సంతోషపెట్టే బోధ గురించి ఈ వీడియోలో నేను మీతో చర్చిస్తూ ఉన్నాను. అంతేగాని అమ్మ తేజ మంచివాడు, అమ్మ తేజ చేస్తుంది సత్యమైన పరిచర్య అని చెప్పి నేను మాట్లాడతాను. నన్ను నమ్ముతున్నారు కదా కొంతమంది గొర్రెలు, విశ్వాసులైన గొర్రెలు ఉన్నారు. ఆ గొర్రెలు కూడా మన కామెంట్ చేస్తూ వచ్చారు. ఒక సహోదరుడు కామెంట్ చేస్తూ వచ్చారు. ఏంటంటే మరి ఆయన సత్య సంబంధమైన బోధ చేస్తూ ఉన్నాడు. ఆయనకు కానుకలు ఇచ్చే విషయంలో కానుకలు కూడా ఏ విధంగా చెప్పాలా, ఆయన మరి జీవగ్రంథంలో పేర్లు అనే ఒక వాట్సాప్ గ్రూప్ పెడుతూ వచ్చాడంట. ఆ వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అయ్యి ప్రతి ఒక్కరు కూడా 1000 రూపాయలు నెలకు పంపించాలంట. తన లగ్జరీ లైఫ్ చూస్తూ వచ్చారా, తన యొక్క కోటు సూటు చూస్తూ వచ్చారా, తనకు దేవుని యొక్క వాక్య పరిచర్య చేయడానికి డబ్బులు లేవంటారా? ఒకసారి ఆలోచించండి. అంటే తను బ్రతకడానికి, కోటు సూట్లు కొనుక్కోవడానికి, కార్లు కొనుక్కోవడానికి, తను లగ్జరీగా జీవించడానికి డబ్బులు ఉన్నాయి, కానీ దేవుని యొక్క పరిచర్య చేయడానికి డబ్బులు లేవా? వేరే వాళ్ళని అడుగుతాడా? అంటే అక్కడికి వాళ్ళు వెళ్తున్న విశ్వాసులు, వారు వెళ్తున్న సంఘాల్లో ఉన్న సేవకులకి ఏమి ఇవ్వాలి? వారు నీకే నెలకు 1000 రూపాయలు ఇస్తే కొంతమంది బీద పరిస్థితిలో ఉంటారు. అలాంటి వారు కూడా సత్యాన్ని ప్రకటింపచేయాలన్న ఆశ కలిగి వాళ్ళు నీకే 1000 రూపాయలు ఇస్తూ ఉంటే, బీద సేవకులైన వారు వారి సంఘాలకు, స్థానిక సంఘాలకు వెళ్ళే విశ్వాసులు వారికి ఏమి ఇవ్వాలి? ఈ ప్రశ్న నేను పోయిన వీడియోలో కూడా అడుగుతూ వచ్చాను. ఒక్కసారి ఆలోచించేయండి. మరి ఆయన కేవలం మనుషులను సంతోషపెట్టే బోధ మాత్రమే చేస్తున్నాడు. దేవుని సంతోషపెట్టే బోధ కాదు. తనను తాను నీతిమంతుణ్ణి నిరూపించుకోవడానికి ఎవరినైనా కానీ డామినేట్ చేస్తూ వారిపైన విరుచుకుపడుతూ ఈయన సత్యవంతుడని నిరూపించుకోవడానికి ప్రయత్నం. మళ్ళీ ఏమంటాడు వీడియోస్లో, ఐ లవ్ యూ తమ్ముడు, నేను నిన్ను ప్రేమిస్తున్నాను. అక్కడ కిరణ్ పాల్తో డిబేట్ చేసేటప్పుడు కూడా ఐ లవ్ యూ తమ్ముడు, ఐ లవ్ యూ కిరణ్ పాల్ గారు, ఐ లవ్ యూ అని చెప్పి మాట్లాడుతూనే వారిని డామినేట్ చేస్తున్నాడు. ఐ లవ్ యూ తమ్ముడు సురేంద్ర మోసెస్ అని చెప్పి మాట్లాడుతూనే సురేంద్ర మోసెస్ మాట్లాడుతున్న మాటలకు ఏమాత్రం వాల్యూ ఇవ్వకోకుండా, తను చెప్పే మాటలు ఏమాత్రం ఆలోచించుకోకుండా తనదే సత్యము అన్నట్టు వాదించే వ్యక్తి, ఏకైక వ్యక్తి ఎవరన్నా ఉన్నారు అని అంటే విజయప్రసాద్ రెడ్డి. మరలా ఏం చెప్తాడు, నేను సత్యమైతే దాన్ని అంగీకరిస్తానంటే ఖచ్చితంగా అంగీకరించాడు. ఈ విషయాన్ని నేను కుండబద్దలు కట్టినట్టు చెప్తూ ఉన్నా. ఆయన నేను అంగీకరిస్తాను, నేను వారు చెప్పిన దాంట్లో సత్యం ఉంటే నేను ఖచ్చితంగా అంగీకరిస్తానని అంటాడు కదా. ఏ మాత్రం అంగీకరించాడు. ఇది సత్యం, ఇది ఉన్న సత్యం. అవతలి వాళ్ళని డామినేట్ చేయడానికి ఇష్టపడతాడు. తనకు తెలిసిందే సత్యం అనుకుంటాడు. తన సొలొమోను కంటే జ్ఞానవంతుడు అని అనుకుంటాడు. ఇది చాలా సర్వసత్యం నా ప్రియమైన సహోదరులారా, దయచేసి గ్రహించండి. ఇలాంటి వారిని మీరు నమ్మకండి. దేవుని సంతోషపెట్టేవాడు కాదు. కాబట్టి దయచేసి జాగ్రత్త కలిగి మరి ఎవరు ఎలాంటి దేవుని యొక్క పరిచర్య చేస్తూ ఉన్నారన్న గ్రహింపు కలిగి తనే చూపిస్తూ వచ్చాడు. పరిశీలించండి. ప్రతి ఒక్క సేవకుని ప్రశ్నలు అడగండి. విజయప్రసాద్ రెడ్డిని మీరు ఎందుకు ప్రశ్నలు అడగరు? అందరినీ ప్రశ్నలు అడుగుతారు కదా. విజయప్రసాద్ రెడ్డి ఎందుకు ప్రశ్నలు అడగరు? దయచేసి ఏది సత్యమైన బోధ, ఏది అసత్యమైన బోధ, ఎవరు మనుషులను సంతోషపెట్టే బోధ చేస్తూ ఉన్నారు, ఎవరు దేవుని సంతోషపెట్టే బోధ చేస్తూ ఉన్నారన్న విషయాన్ని కూడా గ్రహించి ఆలోచించి మీ యొక్క జీవితాల్లో ముందుకు అడుగులు వేయాలని చెప్పి ప్రేమపూర్వకంగా మనవి చేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ.